హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వుడ్ వర్క్ క్లాస్. ఈ వీడియోలో మీకు మనం దగ్గరికి డోర్ రిపేర్ చేయడానికి వచ్చాం. ఇది చూస్తున్నారు కదా, ఫ్లాట్. ఇదో బెడ్రూమ్, ఇది హాలు, ఇదో బెడ్రూము. చూస్తున్నారు కదా, ఇక్కడ పీవీసీ డోర్ అన్నది వేయించుకోవడం జరిగింది. ఇది ఏమైంది ఏంటన్నది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది మెయిన్ డోర్ ఉండేది. మెయిన్ డోర్ పోతే పీవీసీ డోర్ అన్నది ఇక్కడ వర్షానికి ఇక్కడ తడిసిపోవడం వల్ల చూస్తున్నారు కదా, ఇటువైపు నుండి వాన వచ్చినప్పుడు వాటర్ పడి ఈ డోర్ పాడైపోయింది. అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే పీవీసీ డోర్ అన్నది వేయించుకున్నారు. ఇప్పుడు ఈ పీవీసీ డోర్ మనం ఏమైందన్నది మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ డోర్ అన్నది బిగించారు. డోర్ అన్నది పడట్లేదు. చూసారు కదా, డోర్ అన్నది పడట్లేదు. అసలు ఏమైందంటే చూసారు కదా, డోర్ కింద దిగిపోయి కిందని కట్ట ఎక్కట్లేదు. అసలు ఈ డోర్ ఏమైందంటే ఇక్కడ మీరు చూస్తే స్క్రూలు ఉన్నాయి కదా, ఈ స్క్రూలు అన్నవి వదిలేసి స్క్రూలు కాయలేదు. ఈ స్క్రూలు అంతా అసలు పొట్టు కాయలేదు. వదిలేసి డోర్ అంతా గ్యాప్ వచ్చి అటువైపుకి ఇలా జరిగిపోయింది. అసలు స్క్రూలు ఏం కాయలేదు. మొత్తం బొందులన్నీ వదిలేసి చూస్తే లాస్ట్ మంత్ ఒకటే, చివరి మంత్ ఒకటే పట్టుకొని ఉంది. ఈ బొందులన్నీ వదిలేసి ఇప్పుడు మనం దీన్ని రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేస్తామన్నది మీకు చూపిస్తాను, ప్రాసెస్ మొత్తం. ముందుగా మనం ఈ డోర్ మొత్తం ఇప్పేసుకుందాం. ఈ డోర్ ఉంది కదా, ఈ డోర్ మొత్తం ఇప్పేద్దాం. ఇప్పేసి తర్వాత ఏం చేస్తుందని మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఇక్కడ చేస్తున్నాం, అది చూపిస్తాను అన్నాను మీకు. మనం చూసారు కదా, డోర్లు ఇప్పేసుకున్నాం. డోర్లు ఇప్పేసుకున్న తర్వాత ఈ స్క్రూ బెజ్జలు ఉన్నాయి కదా, ఈ బెజ్జలకి మనం డ్రిల్ మెషిన్తో కన్నం కోయండి. ఒకటి కోస్తారు ఇవన్నీ. చూసారు కదా, డ్రిల్ మెషిన్కి పెట్టేసుకొని కరెక్ట్గా ఆనవాళ్ళ దగ్గరే మనం కన్నం కోస్తున్నాము. ఈ విధంగా కన్నం కోసుకుంటున్నాం. కన్నం ఎందుకంటే ఈ స్క్రూలు కాయలేదు కదా, ఇంకా మనం ఏం చేస్తామంటే నొట్టని బోర్డులు తేవడం జరిగింది. ఈ బోర్డులు వేసి బిగించేస్తాం. బోర్డులు వేసి అట్లా బిగించేస్తే స్టాండర్డ్గా ఉంటుంది. మొత్తం మీకు అన్నీ బిగించిన తర్వాత చూపిస్తాను. అని చూసారు కదా, మనం డోర్ అన్నది బిగించాం. కన్నాలు కోసి బోల్ట్లు అన్నది వేసాం. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. కన్నాల కోసం 2 బోల్ట్లు వేసాం. ఇది బోల్ట్ అన్నది మనం టైట్ చేయబోతుకి లోపలికి ఏ విధంగా పోయిందో చూసారా. మీరు చూసారు కదా, ఇవన్నీ టైట్గా బిగించబోతుకి ఇలా లోపలిగా పోయి ఇది ఇంకా బిగించలేదు. మీకు చేయబోద్దామని ఆగిన చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం ఈ విధంగా టైట్ చేసుకోవడమే. టైట్ చేసుకున్నప్పుడు చూస్తున్నారు కదా, నేను ఫుల్ టైట్ వేయకుండానే ఈ సీట్ అన్నది నొక్కడిపోతుంది. మీకు క్వాలిటీ చూసారు కదా ఏ విధంగా ఉందో. అంటే ఇది తక్కువ రకం క్వాలిటీ. అదే మనకు మంచి క్వాలిటీ అయితే ఈ విధంగా ఉండదు. అందుకని స్క్రూలు కట్ వదిలేసి మీరు క్వాలిటీ తెలుసుకోవాలనుకుంటే పీవీసీ ఎప్పుడన్నా ఇది చూసారు కదా, మామూలు తేలిగ్గా ఇలాగంటేనే గీత పడిపోతుంది. మామూలు మీకు క్వాలిటీ అయితే ఈ విధంగా గీత పడదు. ఇది చూసారా, ఉప్పిన కన్నం పడిపోద్ది. ఈ విధంగా చూసారు కదా, నేను ఇలా నొక్కగానే కన్నం ఏ విధంగా పడిపోయింది. తక్కువ రకం క్వాలిటీ. ఇలాంటివి స్క్రూలు కట్ట కాయవు, మనకి డోర్లు పనిచేయదు. ఇవి వేసుకున్న అనవసరం. ఈ బొందులు కూడా, ఈ బొందులు కాకుండా డైరెక్ట్ తోక బొందులు ఉంటాయి, ఆ బొందులు వేసుకొని చేసుకోవాలి ఎప్పుడూ. కాకపోతే ఇవి బొందులు వేసేయడంతో మనం మళ్ళీ ఈ బొందులే బిగిస్తున్నాము. అందుకని నొట్టని బోర్డులు వేసి బిగించేస్తున్నాం. స్టాండర్డ్గా ఉంటుంది, ఇంకా ఊడిపోదు. ఇది క్వాలిటీ కూడా మంచిది కాదు. ఇది ఇరిగిపోతుంటుంది. మొత్తం మెత్తగా ఉంటుంది. సీట్ అంతా మెత్తగా ఉంటుంది. ఉట్టిన కన్నం పడిపోతుంది. చూసారు కదా స్క్రూ డ్రైవర్ ఏ విధంగా పోయిందో. అదే మీకు ఇందులో క్వాలిటీ ఉంటాయి. డబ్బులు ఎక్కువైనా క్వాలిటీ ఉన్నది తీసుకోవడం బెస్ట్ పీవీసీ తీసుకునేటప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మొత్తం మీకు బిగించిన తర్వాత మొత్తం చెప్తాను. ఫైనల్గా డోర్ అన్నది బిగిస్తాం ఫ్రెండ్స్. చూసారు కదా, మొత్తం బోల్ట్లు అన్నీ వేసాం. మనం బోల్ట్లు అన్నీ వేసి బిగించడం జరిగింది. చూసారు కదా, మనం బిగిస్తే ప్రతిదీ లోపలికి ఏ విధంగా పోయిందో మీకు సైడ్ నుంచి చూపిస్తాను. చూసారు కదా, లోపల నొక్కడిపోయింది టైట్ చేయడంతో. క్వాలిటీ బాగోక ఈ విధంగా అయింది. ఇలాంటివి వాటర్కి ఏమో అవ్వకుండా ఉంటాయి, కానీ స్టాండర్డ్గా ఉండవు. గట్టిగా గుద్దినా చేసినా ఇవి విరిగిపోతాయి, బలమై ఉండవు. మీకు ఇందాక చూపించాను కదా డోర్. చూసారు కదా, స్టార్టింగ్ చూపించినట్టు మీకు గ్యాప్ ఎంత ఉండేదో. ఇప్పుడు గ్యాప్ అంతా సెట్ అయిపోయింది. మొత్తం అంతా వేస్తాం. మీకు స్టార్టింగ్ డోర్ పడేది కాదు కదా, డోర్ మొత్తం లోపలికి క్లోజ్ అయిపోయింది.
బయటికి వెళ్ళదు కదా, చూసారు కదా ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు స్టార్టింగ్ చూపించినట్టు బయటకు ఉండేది గెల్లగడ్డ పడి కదా, చూసారు మొత్తం గెల్లన్నీ పడుతున్నాయి, గెల్లు అన్నీ పడుతున్నాయి. ఈ విధంగా మనం సింపుల్గా పీవీసీ డోర్ ఏమన్నా మీకు ఇంట్లో ఈ విధంగా ప్రాబ్లంగా ఉంటే కన్నాలు వేసుకొని, ఈ కన్నాలు ఒక మేకుతోనే వేసుకోవచ్చు, మనం మేకుతో కొట్టేసుకున్న కన్నం పడిపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ఈ కన్నాలు మేకుతో కొట్టుకుని ఈ విధంగా బోర్డులో రిటర్న్ బోర్డులు వేసుకుంటే స్టాండర్డ్గా ఉంటుంది, ఇంకా ప్రాబ్లం రాదు. ఇది స్టాండర్డ్గా ఉంటుంది వర్క్. ఓకే ఫ్రెండ్స్, అయిపోయిన తర్వాత ఇక్కడ మనం గమ్ము ఒకటి వేసుకుంటే ఇలాగ బొంది అన్నది కొట్టుకుని ఉంటుంది, ఒప్పుకుండానే మనం గమ్ము కూడా వేసేటట్టు చూపిస్తాను మీకు. మొత్తం చూస్తున్నారు కదా, ఫేమ్ కిక్ ఉంది కదా, బొంది దగ్గర వేసుకుంటే ఒకవేళ నొట్లు లూజ్ అయినా కదలకుండా స్టాండర్డ్గా పట్టుకొని ఉంటుంది, స్టాండర్డ్గా పట్టుకొని ఉంటుంది. ఈ విధంగా మొత్తం అన్నిటికి మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న లూజ్ అయినా డోర్ అన్నది అటు ఇటు కదిలిపోకుండా స్టాండర్డ్గా ఉంటుంది. ఈ విధంగా మొత్తం వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫైనల్గా మనం డోర్ ఈ విధంగా బిగిస్తాం. డోర్ అంత ముందు పడేది కాదు, ఇప్పుడు ఫ్రీగా నీట్గా పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.